కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తాను. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి దాంట్లో నాకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను కొన్ని పరీక్షలు చేస్తాను. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి నేను మ్యాక్సిమం నా వల్ల ఎంత అయితే అంత డిస్కౌంట్ ఇచ్చి ఆ పరీక్షలు చేయిస్తాను. పరీక్షలు చేయించినాక నా దగ్గర వచ్చిన తర్వాత పేషెంట్ ఫస్ట్ పని నేను చేసేది ఏంటంటే, అనవసరంగా ఏదైతే మందులు పేషెంట్ వాడుతున్నాడో, ఏదైతే గోళీలు వాడుతున్నాడో ఆ గోళీలని బంద్ పెడతాను. చాలాసార్లు రోగం కంటే కూడా ఆ రోగంని నయం చేయడం కోసం డాక్టర్ రాసే గోళీల వల్లనే ఎక్కువ లాస్ పేషెంట్ జరుగుతుంటాయి. సో ఒక్క గోళీ కూడా అనవసరంగా నేను పేషెంట్తో వాడించాను. నాకు 3 గురువులు ఉన్నారు. సో నేను నేర్చుకున్నది కూడా వీరి నుంచే. సో మొదటి గురువు అంటే టీచర్, నా మొదటి గురువు డాక్టర్ పిఎల్ జాన్ ఇజ్రాయెల్ సార్ గారు. సో సార్ నాకు ఒకటి నేర్పించారు. ఒకటి ఏంటంటే, ఆయన విక్కీ అంటాడు. విక్కీ, అనవసరంగా ఏ పేషెంట్ కూడా ఎక్కువ మందులు రాయకూడదు, అనవసరంగా ఓవర్ డోసేజ్ వాడకూడదు, అతి తక్కువ డోసేజ్లోనే పేషెంట్ని ట్రీట్ చేయాలి. సో మా సార్ నాకు నేర్పించారు, అదే నేను ఫాలో అవుతా. అతి తక్కువ మెడిసిన్స్, అతి తక్కువ డోసేజ్లో ఎంత అప్రోప్రియేట్ డోసేజ్ దాంట్లో నేను చేస్తాను. దాని తర్వాత నేను చేసే పని ఏంటంటే, నేను ఖచ్చితంగా డైట్, పేషెంట్ అలవాట్లు ఏంటి, ఏమేమి తింటున్నాడు, ఏమేమి తినాల్సినవి తినకుండా ఉన్నాడు, అవన్నీ తెలుసుకొని నేను డైట్ గురించి ఖచ్చితంగా పేషెంట్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ నా రెండవ గురువు అన్నాను కదా, నా రెండవ గురువు గరికిపాటి నరసింహారావు గారు, ప్రవచనకర్త. ఆయన పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ ఆయన ఒక మాట నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. అదేంటంటే, నిత్యం ఎప్పుడు మనం మనసు లోపల దైవ స్మరణ అనేది చేస్తే, ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తి కోరుకునేవన్నీ, ఆ వ్యక్తి జరగాలనుకునేవన్నీ కూడా ఆ దేవుడే జరిగేటట్టు చూసుకుంటాడు. బహుశా కాదు, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు మంచి కావడం అనేది అది నాకే పెద్ద షాక్. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా పెద్ద మందులు కూడా ఏం రాయను, కానీ దానికే పేషెంట్ ఇంత మంచి అవుతున్నాడంటే ఖచ్చితంగా ఇది దేవుడు చేసే పనే, కానీ అంత శక్తి నాలో అయితే లేదు. మూడోది, నా మూడో గురువు అనేది నేను మన భగవాన్ రమణ మహర్షి, ఆయనే నాకు మూడవ గురువు. ఆయన ద్వారా నాకు ఆత్మజ్ఞానం, ఆత్మబోధ అంటే పూర్తిగా లేకపోయినా కొంచెం అనుభవంలోకి వచ్చింది. సో అందుకే నేను ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలు